దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ నూతన విద్యా విధానంలో 2 ప్రాంతీయ భాషలు నేర్చుకునేలా నిబంధనలున్నాయన్నారు. ప్రతి భారతీయుడు మాతృభాషలోనే చదువుకోవాలని సూచించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార భాషల సంఖ్య 21కి చేరిందన్నారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర కీలకమన్నారు కిషన్ రెడ్డి. మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్ భాషలోనే చదివించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు భారత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా క్లాసికల్ లాంగ్వేజెస్ వాళ్ళకు స్థాయి కల్పించడంలో అనేక భాషలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈరోజు నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, రానున్న రోజుల్లో మాతృభాషలోనే చదువుకోవడము, మాతృభాషలోనే పరీక్ష రాయడం కూడా అవకాశం కల్పించే దిశలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో హిందీ భాషలో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కోర్సెస్ కానీ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే మాతృభాషకు మించినటువంటి భాష మరొకటి ఉండదు. అమ్మ నేర్పిన భాష, అమ్మ భాష మన మాతృభాష. దీన్ని ప్రోత్సహించడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక వందల మాతృభాష, సుమారు 1100 ప్రాంతీయ భాషలు, మాతృభాషలు కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వము ఈ యొక్క మాతృభాషలను పరిరక్షించేటువంటి ఉద్దేశంతో నూతన విజ్ఞానం 2020 ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని ద్వారా ఈరోజు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం, అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మన యొక్క సంస్కృతిలో 3 విశ్వవిద్యాలయాలు ఈరోజు భారత ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మాతృభాషను ప్రోత్సహించేటువంటి ప్రయత్నంలో అనేక రకాల కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా తీసుకుంటాం. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒకటే, మనము ఏ భాషలో చదువుకున్నప్పటికీ మాతృభాషను మాత్రం మరవకూడదు. మాతృభాషలో ఏదైతే అమ్మ నేర్పిన భాషలో, అమ్మ భాషలో పిల్లలను చదివించేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. నేను ప్రత్యేకంగా ఈరోజు కొన్ని మాతృభాషలకు సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి సంస్థలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను, ప్రోత్సహిస్తూ ఉన్నాను. అదేవిధంగా మాతృభాషలో రీజనల్ లాంగ్వేజెస్లో పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, ప్రసార సాధనాలు కానీ అవి వాటి కారణంగా